వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు బిందు. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి నేను అమ్మవారిని ఏ రకంగా రెడీ చేసుకున్నాను, ఎంత సింపుల్గా ఈజీ వేలో నేను ఒక దుప్పటాని ఈజీగా డ్రేప్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఐ ఫీల్ సో హ్యాపీ. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను తీసుకున్న దుప్పట ఎల్లో కలర్ దుప్పట, కింద అంచు వచ్చిన దుప్పట అనమాట. ఈ రకంగా తీసుకుంటే మనం డ్రేప్ చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను సింగిల్గానే తీసుకున్నాను, డబల్ లేయర్గా తీసుకుని నేను ఫోల్డ్ చేయట్లేదు, సింగిల్గా తీసుకుని ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనకి చీరకి కుర్చీలు ఎలా పెట్టుకుంటున్నాం అనేది తెలిస్తే సేమ్ అదే విధంగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇన్ కేస్ కొంచెం హార్డ్గా ఉన్నా లేదంటే అంత ఫ్లెక్సిబుల్గా లేదు అని అనుకుంటే ఐరన్ బాక్స్తో మీరు సాఫ్ట్ చేసుకుంటూ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. లేదు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసేసుకుని సేఫ్టీ పిన్స్తో పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మనం క్లిప్స్ అని కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇలా సేఫ్టీ పిన్ నేను ఫస్ట్ పెట్టేసుకున్నాను. అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ సేఫ్టీ పిన్ కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ సేఫ్టీ పిన్ పెట్టుకున్నప్పుడు సెట్ చేసుకుని పెట్టుకుంటే మనకి కుర్చీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అండ్ చూడండి, సెకండ్ సేఫ్టీ పిన్ కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి థర్డ్ సేఫ్టీ పిన్ కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ దుప్పట ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది అలా వదిలేస్తున్నాను అనమాట. దాన్ని నేను ఏం చేయట్లేదు. సో ఓన్లీ హాఫ్ దుప్పటాని మీరు ఇలాగా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్ మెజర్మెంట్స్తో మీరు సేఫ్టీ పిన్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కష్టపడక్కర్లేదు. రిమైనింగ్ అంతా అలా వదిలేస్తే సరిపోతుంది. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసుకున్నాను స్టూల్ అండ్ ఒక బిందెను పెట్టుకొని దాంట్లో బియ్యం అనేది వేసుకున్నాను. అండ్ ఇప్పుడు థర్డ్ సేఫ్టీ పిన్ ఏదైతే పెట్టానో అక్కడ నేను బిందెలోకి దూర్చేసాను అనమాట. దానిపైన మళ్ళీ ఇంకో గిన్నెలో బియ్యం యాడ్ చేసుకుని ఆ బరువుకి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ సేఫ్టీ పిన్ అనేది తీసేసుకుని కుర్చీలు అనేది సెట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, మనం సరిగ్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి కుర్చీలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. లేదనుకుంటే ఐరన్ బాక్స్తోనే మీరు చేసుకోవచ్చు, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ నేను డెకరేషన్ కోసం నేను ముత్యాల దండ అనేది వేసుకుంటున్నాను అనమాట. లేదు అనుకుంటే మీకు నచ్చిన నెక్ పీస్ అనేది పెట్టుకోవచ్చు. నేను ఈసారి ముత్యాల దండ అనేది వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను అమ్మవారిని ఈ రకంగా ఆల్రెడీ ఒక చెంబుకి నేను ఆల్రెడీ కట్టేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ ముత్యాలు ఉన్నాయి కాబట్టి నేను ముత్యాల దండ అనేది కూడా వేసుకున్నాను. అండ్ ముక్కు పొడకు కూడా ముత్యమే కాబట్టి. అండ్ ఇక్కడ చూసినట్టయితే రిమైనింగ్ దుప్పట ఏదైతే ఉందో అది నేను జస్ట్ ఇలా తీసేసి దానికి సెట్ చేసేస్తున్నాను అనమాట. ఏది కూడా ఫోల్డింగ్స్ కానీ ఎక్కడ ఏం చేయలేదు. అంచు కనిపించేలాగా జస్ట్ దుప్పటాన్ని తీసేసి ఇలా సేఫ్టీ పిన్తో నేను కవర్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ డ్రేపింగ్, అసలు ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగాని. అండ్ దీనికి నేను ఒక వడ్డానం కింద సెట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఆర్నమెంట్స్తో మీరు చేసుకోవచ్చు. అండ్ కొంచెం కనిపించకుండా ఉండడానికి ఫ్లవర్స్ నేను ఈ విధంగా అనేది నేను పెట్టుకున్నాను. చూసారు కదా, మీకు నచ్చిన ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ కానీ ఏ రకమైన ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నేను ఫ్లవర్స్ పెట్టుకుని ఈ రకంగా పెట్టేసుకున్నాను. చూసారు కదా, అమ్మవారు రెడీ అయిపోయారు. ఇది పక్కన పెట్టేసుకుందాం. దీనికి బ్యాక్గ్రౌండ్గా నేను 3 స్టిక్స్ని ఈ రకంగా పెట్టుకుని, అండ్ ఇవి లైటింగ్స్ అనమాట. ఈ లైటింగ్స్ ఇవి తీసుకున్నాను. చూస్తున్నారు కదా, సేమ్ ఈ లైటింగ్స్ని ఇప్పుడు నేను ఈ స్టిక్స్ ఏవైతే 3 ఉన్నాయో దానికి మొత్తం చుట్టు వేసేసుకుంటున్నాను అనమాట. మీరు చూస్తున్న వీడియోలో ఏ రకంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా మీరు చుట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అనమాట. లాస్ట్ టైం నేను ఇలాగా లీవ్స్తో చుట్టుకున్నాను. సో ఈసారి నేను లైటింగ్స్తో చుట్టుకుంటున్నాను అనమాట. అదే డిఫరెన్స్. మీకు ఆ వీడియో చూడాలనుకుంటే నా లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతాన్ని డెకరేషన్ వీడియో చూడండి. అది కూడా డెకరేషన్ చాలా సింపుల్గా చెప్పాను. అండ్ నా పక్కన స్విచ్ బోర్డ్ దగ్గరే ఉంది కాబట్టి లైట్ ఆన్ చేస్తే మీకు లైటింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ 2 స్టిక్స్ మధ్యలో నేను ఒక మేక్ కొట్టి దానికి నేను ఈ దండ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇది ఎక్కడ ఏ షాప్స్, చిన్న షాప్స్లో అయినా సరే దొరికేస్తుంది. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలాగా తగిలిచ్చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక లీవ్స్ అనేది మీకు చూపిస్తున్నాను. ఈ లీవ్స్ ఏంటంటే నార్మల్ లీవ్స్ అనమాట. మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే దొరికేస్తాయి. ఈ లీవ్స్తోనే నేను లాస్ట్ ఇయర్ ఏంటంటే చుట్టుకున్నాను అనమాట. మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూడండి కావాలంటే. సో ఇప్పుడు లైటింగ్స్ని ఎలా అయితే చుట్టానో అలాగా లీవ్స్ని లాస్ట్ ఇయర్ వీడియోలో చుట్టుకున్నాను అనమాట. సో ఈ ఇయర్ ఏంటంటే ఈ లీవ్స్ని చుట్టకుండా జస్ట్ ఇలాగా
బార్డర్స్గా నేను వేసుకున్నాను అనమాట. చూడండి ఎంత నైస్గా ఉందో. అండ్ ఇప్పుడు ఈ వైట్ క్లాత్ నెట్ క్లాత్ ఏంటంటే మనకి బర్త్డే డెకరేషన్కి వైట్ నెట్ క్లాత్స్ అనేవి ఇస్తారు కదా. సో ఆ నెట్ క్లాత్ నేను ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది ఇలా వేసేసుకున్నాను. జస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకు సరిపోతుంది. అండ్ వేసేసుకున్న తర్వాత అమ్మవారిని నేను పెట్టేసుకున్నాను. అండ్ కింద లైటింగ్స్ అవి కూడా సెట్ చేసేసుకున్నాను అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ డెకరేషన్ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ శారీయే డ్రేప్ చేయాలి, శారీ లేకపోతే నేను డెకరేషన్ చేయలేనేమో అని ఏం అనుకోకూడదు. అండ్ ఈ రకంగా ఒకసారి మీరు ట్రై చేయండి. వితిన్ 1 అవర్, హార్డ్లీ 1 అవర్లో మీకు అయిపోతుంది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.